రైతు విజయోత్సవ వేడుకల్లో పాడి రైతులకు కూడా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పాడి రైతుల లాభాల బాట పట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న జాతులతో కొత్త రకం జాతులు తయారు చేయనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్కు సమీపంలో ఉన్నటువంటి అమిస్తాపూర్ దగ్గర నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఇక్కడికి తరలి వస్తున్నారు. రైతులకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం ఇక్కడ లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పాడి పశువులకు సంబంధించినటువంటి మొత్తం వాటిపైన కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసే దిశలో కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ సాల్స్ దగ్గర మొత్తంగా గమనిస్తే మాత్రం ఒకవైపు వరి కావచ్చు, మరోవైపు రకరకాలైనటువంటి పంటలకు సంబంధించిన అంశాలతో పాటు వాటి మీద వస్తున్నటువంటి టెక్నికల్ సమస్యలను కూడా రైతులకు విశదీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ మనం పాడి పశువులకు సంబంధించినటువంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అంటే ఏవైతే మనకు పుంగనూరు ఆవు అది వాస్తవంగా ఇక్కడ మనకు ఎక్కువగా కనిపించదు. బట్ ఇక్కడ ఈ స్టాల్లో ఈ పుంగనూరు ఆవు గురించి దాన్ని ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్తారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా రైతులకు అందించి రాబోయే రోజుల్లో కూడా వీటిపైన కూడా వీటి ఉత్పత్తి పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం ప్రజెంట్గా గమనిస్తే మాత్రం పిండ మార్పిడి దూడలు అంటే వీటిని పిండ మార్పిడి చేయడం ద్వారా కొత్త సంతతిని ఉత్పత్తి చేసే విధంగా కూడా ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి పాడి పశువులకు సంబంధించి అంటే గొర్రెలు, బర్రెలు, అదేవిధంగా ఆవులు, దూడలు ఇలా చాలా రకాలు అంటే ఎక్కువగా రైతులంతా కూడా పాలు ఉత్పత్తిలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా కుటుంబ పోషణ కావచ్చు, సంపాదన కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తారు. ఇది ప్రస్తుతం మన దగ్గర దీనికి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. బ్రదర్ చెప్పండి, ఏంటివి అంటే దీంట్లో రకరకాలుగా ఉన్నాయి, వాటిని ఏమంటారు, దీంట్లో వల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది? ఇది మనకు డిఫరెంట్ బ్రీడ్ ఉన్నాయండి. నార్త్ ఇండియన్వి. దీనిలో వచ్చేసి మనకు పంజాబ్ది బీటల్ ఉంది, రాజస్థాన్వి సిరోయి సోజర్, ఇంకోటి ఇటావాది జమునాపారి, మనకు మథురాది బార్బారి బ్యాంటమ్, అది ఆఫ్రికన్ బోయర్ ఉంది. ఇది డిఫరెంట్ బ్రీడ్ ఉన్నాయి. మనకు ఎలివేటెడ్ సిస్టమ్ ఉండడం వల్ల ఇది వేరే జాతి బ్రీడ్లు మనం ఇది పెంపకం చేస్తున్నాం. అంటే వీటిని పెంచి ఎవరెవరికి అమ్ముతారు, దాంట్లో వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఇది మనం బ్రీడింగ్ స్పెషల్ గా అయితే దీని బ్రీడింగ్ సెటప్ పెట్టినాం. ఇక్కడైతే మనం ఎక్స్పోలో ఒక మేల్స్ తీసుకొచ్చినాం, ఫీమేల్స్ మన షెడ్ లో ఉన్నాయి. దీని కిడ్స్ సేల్ చేస్తాం మేము ఎక్కువ శాతం. అంటే ఎట్లుంది అంటే స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగలే ఉంది, రాంగా మంచిగానే ఉంటది చేసుకుంటే. దీని అంతా కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే క్రమంలో కూడా ఇక్కడ నిష్ణాతులైన వారిచే కూడా సలహాలు సూచనలు రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.